టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ 2026 పేరుతో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల యాజమాన్యం హైదరాబాద్ లో గల తమ కేఎల్హెచ్ అజీజ్ నగర్, బాచుపల్లి, బౌరంపేట్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ల నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అర్జున్ తో పాటు సీతాపయనం సినిమా టీం హాజరై ఈ సందర్భంగా కేఎల్హెచ్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ మాట్లాడారు. కళా ఉత్సవ్ 2026 ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడం, విద్యతో పాటు సంస్కృతి విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం అన్నారు. నాకు చాలా చాలా స్పెషల్. రేపు రిలీజ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి చూడాలి. డెఫినెట్లీ నచ్చుతుంది. దిస్ మూవీ వచ్చి ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి and regarding family values, and it is a must watch for all your families. You should take them together to the theater and watch it. Will you all watch? Yes. Tomorrow, Valentine's Day, should be spent with Sita Payam. Okay. Thank you guys, and I definitely, this is my first Senko trip, so I need your support. Please bless us, and మీ అందరికీ సీతాపయణంలో ట్రైలర్ నచ్చిందా? రేపు రిలీజ్ కాబోతుంది. గ్యారంటీ మీకు నచ్చుతుంది అని నమ్మకం. ఇది నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశాను. నా డాట్ ఉన్న ఇంట్రడ్యూస్ చేశాను అండ్ నిరంజన్, అతను కూడా ఈ సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మన ఉపేంద్ర గారి కళాకారుడు ఉపేంద్ర గారి అన్న కొడుకు అతను. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ అమర్. సో మీ అందరికీ తెలుసు, వండర్ఫుల్ జాబ్ సిద్ధార్థ, చాలా బాగా చేశారు. ఒక సాంగ్ బాగుందారా? నా సినిమా సీతాపయనం రేపు రిలీజ్ అవుతుంది. మీరందరూ చూడండి, ఫ్యామిలీతో వెళ్ళండి. సో రేపు చాలా స్పెషల్ డే కదా, వ్యాలంటైన్స్ డే. సో ఫస్ట్లీ ఐ లవ్ యూ ఆల్. సో రేపు ప్లీజ్ మీరు థియేటర్కి వెళ్ళి మన అందరికి సపోర్ట్ చేయండి. ఇది కూడా నా ఫస్ట్ సినిమా తెలుగులో. సో మీరందరూ చాలా నమ్మించాను. సో ప్లీజ్ గివ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్ us. Enjoy in the theater. Thank you. చెప్పండి. So, hi everyone. I'm Harsha. I'm a student of Aziz Nagar KLH campus. So basically, before last year in December, we had this spark of Kala Utsav. Kala Utsav అన్న ఒక ఐడియా ఇనిషియేట్ చేయాలని ప్రేమ్ సార్ వచ్చి నాకు చెప్పారు. ఫస్ట్ ఒక కొత్త ఈవెంట్ కావాలని. ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద ఈవెంట్ ఐడియేషన్ కానీ నేనున్నా. కళా ఉత్సవ్ యొక్క మెయిన్ మోటివ్ ఇస్ జనాల్లో అంతరించిపోతున్న కళల్ని తిరిగి తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో బేసికలీ ఈవెంట్ కాలేజ్ వరకే పరిమితం కాదు, మొత్తం 3 క్యాంపస్లు, అది కాకుండా హైదరాబాద్లో 20+ క్యాంపస్ నుంచి చాలామంది స్టూడెంట్స్, మొత్తం హైదరాబాద్కే పరిమితం కాకుండా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్స్పోజర్ దొరికింది. అసలు కళలు ఏంటి, అసలు ఏమేమి కళలు ఉన్నాయి అండ్ వేరే స్టేట్లో ఎట్లా జరుగుతుంది కాంపిటీషన్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో కళా ఉత్సవ్ గురించి ఏమైనా చెప్పాలంటే ఇట్స్ లైక్ మై బేబీ. ఫ్రమ్ ద డే 1 I was working on it. It's so emotionally connected to me and it's a great initiative because it's carrying forward the legacy of the old traditions and everything. Yeah, first of all, greetings to you all. This is Professor Anand, Dean, Global Business School, Kondapur, and also along with me, Prem, Satish Kumar is the SAC in charge, and PR head, Meenakshi Sharma. So KLH University spread over
3 campuses. ఇక్కడ మనకు హైదరాబాద్లో 3 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి బోరంపేట్, ఇది బోరంపేట్ క్యాంపస్. అలాగే అజీజ్ నగర్, అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కేఎల్హెచ్ క్యాంపస్. అలాగే కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో ఈ 2 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తామండి. అంటే బీటెక్, ఎంటెక్, పిహెచ్డి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. సో ఆ విధంగా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అజీజ్ నగర్ను ఈ కొండాపూర్ క్యాంపస్లో. మా అజీజ్ నగర్ కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్. గ్లోబల్ బిజినెస్ స్కూల్ అంటే ఎంబీఏ, బీబీఏ, పిహెచ్డి, బీఎస్సీ యానిమేషన్, గేమింగ్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి హైదరాబాద్లో. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ ఎ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని కళా ఉత్సవ్ అంటాం అనమాట. అంటే 2 days ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామండి. అంటే స్టూడెంట్స్లో నాట్ ఓన్లీ అకాడమిక్స్, రీసెర్చ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇవే కాకుండా మనం వాళ్ళ ఉన్నటువంటి ఈ ఆర్ట్స్ని డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఒక గుర్తింపు తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడిని. సో దీనికి ఇప్పటికి 3000 స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో నిన్న ఈరోజు మనకు ఈ బోరంపేట క్యాంపస్లో జరుగుతూ ఉన్నాయండి. సో దీని గురించి పూర్తి వివరాలు మరి శాఖ ఇన్ఛార్జ్ ప్రేమ్ సతీష్ కుమార్ గారు ఇస్తారండి.